కొట్టబాబు పాడుకుంటూ కూర్చుంటే వాక్యం ముందుకు వెళ్తాం. దేవుడు పెట్టారా ఈరోజు ఆ తార, ఈ ఇంటి మీదేమో తార, ఇంటిలోనేమో బారు. చాలా మంది పేరుకే క్రైస్తవులు అండి, పేరుకే దేవుడు నమ్ముకున్న బిడ్డలండి, ఆ వెలుగుకున్నటువంటి విధానం గురించి తెలుసుకోకుండా ఇంకా చీకటిలోనే జీవిస్తున్నారు చాలా మంది. అందుకే ఏమంటారు తెలుసా, చాలా మంది ప్రభుని నమ్ముకున్నారు కానీ నలుగుండి పోలేదండి, ప్రభుని నమ్ముకున్నారు కానీ కష్టాలు పోలేదండి, ప్రభుని నమ్ముకున్నారు కానీ దేవుడు ఏమి చేయలేదండి. చేసిన ఎలా అనుభవిస్తుంటాం, దేవుడు ఇచ్చిన ఎలా పొందుకుంటుంటాం. ఇంకా ఏదైనా చిన్నది వెళ్తుంటే వెళ్తుంటే వరుసనే 4 పరసలు తగిలేసే చికెన్ బిర్యానీ, ఒక్క పూట సారిపోతుండడానికి 33 ములుగులు ములుగుతూ ప్రభు ఈరోజు ఎలా తినాలయ్యా ఏంటి ఒక పూటకే. ఏమండి దేవుని కలిగిన వారండి, ప్రభుని కలిగిన వారు ఉన్న దాంట్లో తృప్తి కలిగి జీవిస్తారు. లేని దానికోసం కాని దానికోసం కంగారు పడరు, ఆధారపడరు. ప్రభు ఈరోజు ఇదే ఇచ్చామని కళ్ళు కట్టుకుని ప్రార్థన చేసుకుంటుంటారు. ఏమండి గనుక దేవుని పెట్టాలని అంటున్నాడు కదా, ఇక్కడ అంటున్నాడు కదా, చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. నిర్గమాకాండం 25 అధ్యాయం 3వ వచనం. ఏ దీపం అంట ఇది? చెప్పండి చెప్పండి, ఏ దీపం అండి? ప్రదీపము అనండి అందరూ కూడా. ప్రదీపము. చాలా మంది ఈ దీపావళి వస్తే ఏం ఎడుతుంటారా? ఏ దీపం అది చెప్పంటారా? ప్రమిది దీపం. ఏంటంట? ప్రమిది దీపం. ఒరిజినల్ పేరు అదే, బైబిల్లోనేనండి, అది ఎక్కడి నుంచి అలా ఊరు రాలేదు. ప్రదీపం అంటే ఒరిజినల్ పేరు. దాని ఈ ప్రదీపం అనే మాట తిరగక వాళ్ళు ఏమని పెట్టుకున్నారు? ప్రమిది దీపం. హల్లెలూయా. కాదు కాదు కాదు, ప్రదీపం అంట. ఈ ప్రదీపము పరిస్థితులను అన్నిటినీ చాలా చక్కగా చూపిస్తుంటాయండి. దేవుని స్తోత్రం చెప్పాలి. ఈ రోజుల్లో నూనెలు వేరా, ప్రభు కాలంలో లేకపోతే ప్రవర్తన కాలంలో ఆ దేవుడి యెహోవా దేవుడి కాలంలో ఉన్నటువంటి నూనె వేరా. అర్థమవుతుందండి? ఈ ప్రదీపములో పట్టుకుని కాగడాలుగా పట్టుకుని, మీకు అర్థమవుతుందో లేదో ప్రియులారా, మీరు ఎప్పుడైనా అడుగు చూడండి, పెద్దలు ఇప్పటికీ ఉంది. ఎక్కడ మన ఎర్రవారం ఆ పచ్చదారులో కొండ మొదలుకొని బొబ్బులి రాజస్థాన్ వరకు ఒక సొరంగం ఉందంట. కొండలలోంచి అక్కడ ఒక రాయి వేసి ఉంటుంది. నేను ఎందుకో కానీ ఒకరోజు ఆ పక్కన ఏదో పని మీద వెళ్ళి అలా చూస్తే అక్కడ కన్నానికి ఇలా పెద్ద రాయి అడ్డుగా పెట్టేశారు. అలనాడు యేసు ప్రభు వారి సమాధికి ఏం చేశారు? చెప్పండి చెప్పండి. యేసు ప్రభుకి సమాధికి ఏం చేశారు? ఒక రాయిని ఎలాగైతే అడ్డుగా పెట్టారో అలాగే అక్కడ కూడా ఒక రాయి అడ్డుగా ఉంటుంది ఆ సొరంగానికి. ఏంటంటే అని అడిగాను నేను. అడిగితే ఇక్కడి నుంచి మొదలుకొని విజయనగరం జిల్లాలో బొబ్బులు అనే ప్రాంతంలో రథస్థలం అనే ఒక ప్రాంతం ఉంది విజయనగరంలో. ఆ రథస్థలం గంట స్తంభం దగ్గరికి ఒక సొరంగం ఉందండి కొండల్లోంచి. అమ్మ బాబోయ్, ఆ సొరంగంలోంచి ప్రదీపముల కాగడాలు పట్టుకుని గుర్రముల మీద వెళ్ళేవారంటండి ఆ దినాలలో. ఏమండి ఇక్కడి నుంచి అక్కడికి ఎంత దూరం అండి? ఒక జిల్లా దాటి జిల్లా అంటే ఎంత దూరం అండి? అక్కడికి వెళ్ళే వరకు కూడా ఈ ప్రదీపాలు ఆరిపోకుండా ఉండేయంట. ఒకవేళ మధ్యలో కానీ సొరంగంలో బయలుదేరినాక ఆరితే వాళ్ళు ఎలాగెళ్ళాలో తెలియదు. అర్థమవుతుందండి? ఆ ప్రదీపంకు ఉన్నటువంటి ఒక చక్కనటువంటి వెలుగు, అంతేకాదు తేజస్సు ఆ సొరంగం అంతా కూడా వెలిగిస్తుందండి. చాలా తేటగా కనబడుతుంటది. వారు ఏమి చేసినామో, వారు ఏ తోలు ధరించుకున్నానో, ఏ తోలు జాగ్రత్త చేస్తున్నానో వారు క్లారిటీగా కనబడుతుంటది. అది దానికి ఉన్నటువంటి మొట్టమొదట ఆ పేరు ఏంటంటే ప్రదీపము. అనండి అందరూ కూడా. దేవునికి స్తోత్రం చెప్పాలందరూ. హల్లెలూయా. మొట్టమొదటిది ఆద్య దీపం ఒకటైతే రెండవది ఏ దీపం అంట? చెప్పండి. రెండవది ప్రదీపము. మూడవ దాని గురించి విందాం. దేవుని యొక్క గ్రంథంలోనికి చూస్తే అక్కడ దేవుని బిడ్డలారా యెషయా గ్రంథము 62 అధ్యాయం 1వ వచనంలో చూస్తే ఇక్కడ చాలా చక్కగా కనబడుతుంది. ఈ దీపం ఏంటంటే రక్షణ అనే దీపం కనబడుతుంది అక్కడ. చదవండి. యెషయా గ్రంథము 62 అధ్యాయం 1వ వచనము. ప్రభువగు యెహోవా నా మీదకు వచ్చిన
దీనులకు వర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును, దృఢపరచుటకును ప్రకటించుటకు 62వ యెషయా గ్రంథము 1వ వచనం. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడునంత వరకు దాని రక్షణ దీపం వలె వెలుగుచుండును. వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను. హల్లెలూయా చెప్పండి అందరూ కూడా. దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు. అందరూ చెప్పండి. దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు. ఈరోజు ఈ రక్షణ అనే దీపాన్ని మనం పట్టుకోవాలా. నీ రక్షణ ఎలా ఉంది? ఎప్పుడు తీసుకున్నావు బాప్తిసం? ఎక్కడ వెలిగింపబడ్డావు? అసలు నువ్వు కడగబడింది ఎక్కడ? నిన్ను రక్షించిన దేవుడు ఎవరు గుర్తుందా? గుర్తుంటే దేవుని బల్ల మీద తీసుకునే ముందు దయ్యముని బల్ల మీద తీసుకోవు. దేవుని బల్ల మీద తీసుకునే ముందు నీ రక్షణ అనేది నీ గుర్తుంటే, నువ్వు ఒక దీపం అని గుర్తుంటే నీ దీపాన్ని నువ్వు ఆర్పేస్తావు. హల్లెలూయా. చాలా మంది ఆర్పేసుకుంటున్నారండి. పొగ దూరిపోతుంది బతి. అర్థమవుతుందండి. ఒక ఆన్లైన్ ప్రేయర్ ఉండదు, శ్రీలకోట ఉండదు, ఉపవాస ప్రార్థన ఉండదు. ఏ ఇంటి దగ్గర ఉన్న ప్రార్థన అంటే రారు. వీళ్ళ దీపాలు ఎలా వెలుగుతున్నాయో మీకు అర్థం అవ్వాలి. దేవుని స్తోత్రం చేస్తాం. నెలకు ఒకసారి వెలిగేది కాదండి రక్షణ అనే ఈ దీపం వెలుగు. ప్రతిరోజు చెక్ చేసుకోవాలంటే మన రక్షణ అనే వెలుగు వెలుగుతుందా లేదా. ఒకవేళ ఆరిపోతుందంటే ఎక్కడో నేను తప్పడడుగు లేకపోతున్నానని అర్థం చేసుకో తప్ప వాళ్ళ మీద ఏడకూడదు. అర్థమవుతుందా? మీ దీపం ఏదన్నా ఎలుగు తగ్గుతుందంటే నీకు అర్థమైపోవాలి ఎక్కడో నేను తేడా చేస్తున్నాను, ఎక్కడో నేను పరబడుతున్నాను, ఎక్కడో నీకు దూరం అవుతున్నాను, ఎక్కడో నీ ఆజ్ఞలను అతిక్రమిస్తున్నాను. నా రక్షణ మీద ఏదో మచ్చలే పడిపోతున్నాయి కావాలి. అర్థమవుతుందా బాబు? చూడు ఎంత చక్కగా వింటున్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా హల్లెలూయా. కనుక ఈరోజు మన రక్షణ ఎలా వెలుగుతుంది? వెలుగుతుంది. ఇప్పుడు దీపం వెలిగించామండి, ఎక్కడెట్టాలా? కొంచెం గంటలు కొలుస్తారు కదా, ధాన్యం కొలుస్తారు కదా, లేకపోతే జొన్నలు కొలుస్తారు కదా, మొక్కజొన్న కొలుస్తారు కదా. ఆ కొంచెం అట్టుకు వచ్చి కొంచెం కింద ఎట్టియాలి. ఎలుగుతున్న ఈ దీపాన్ని ఏం చేస్తే కొంచెం కింద ఎట్టేస్తే చాలా పెద్ద వెలుగు వస్తుంది కదండి. చెప్పరా మీరు మాట్లాడుతుంది? చెప్పాలి అందరు కూడా. ఎక్కడెట్టాలా? కంచం మూసేయాలా? గోన వెలిగించాలా? దాని గోన కింద ఎట్టాలా? ఇప్పుడు లేవు గోనలో బాణలోను. నా చిన్న వయసులో కనబడేది. మన వెలుగును చాలా మంది ఎక్కడ వెళ్తున్నారంటే తెలుసా? చెప్పండి అందరూ కూడా. కంచం కింద అనండి. రెండోది మంచం కింద అనండి. మంచంపై కాదు, మంచం కింద. మూడోది ఒకటేమో కంచం కింద, రెండేమో మంచం కింద, మూడోదేమో కొంచెం కింద. ఎలుగుతుందండి దీపం? ఎలుగుతుందా? ఏట్రో కానీ యేసుబాబు నమ్ముకుంటే అది ఇచ్చేస్తాడు, ఇది ఇచ్చేస్తాడు, అది ఇచ్చేస్తాడు